యెహోవా, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము చేత నాకు రక్షణ కలుగచేసననుకొని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు, ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గీలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినునట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. చదవండి. ఇప్పుడు ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ల యొద్దకు వారిని దిగజేయము, నీళ్ళకు దింపు, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నేనుండాలి ఆ సైన్యంలో అని ప్రార్థన చేసుకోండి. థ్యాంక్ యూ ప్రభు. ఎంతమంది బిడ్డలు వారు సిద్ధపడుతున్నారు, నీ స్వరాన్ని విని వారు రెడీ అవుతున్నారు. వారిని లేపయ్యా, ఆత్మీకంగా అన్ని విధాలుగా సిద్ధపరచున్నాయి. పడిపోయిన వారి ప్రాకారాలు కట్టబడాల, పడిపోయిన వారి గుడారాలు లేపబడాల, శత్రువు ఓడిపోవాలి ఇస్తున్నాము. అట్టి కృప దయచేయండి. ఒక్కొక్కరిని సిద్ధపరచండి. లైవ్లో ఇక్కడ ప్రతి బిడ్డ ఈ వర్తమానం అందరు వినబోతున్నారు. అందరి జీవితాల్లో కార్యం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.